I will rejoice over you to do you good, says the Lord. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. Jeremiah 32 and verse 41 says so. ఇర్మియా 31:42 ఈ రీతిగా తెలియచేయుచున్నది. You must always remember that God rejoices over you. దేవుడు మిమ్మును బట్టి ఆనందిస్తున్నారనే సంగతిని మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. Man may have condemned you. మనుషులు ఒకవేళ మీకు శిక్షా విధి పలికి ఉండవచ్చు. Man may have cast you away. మనుషులు ఒకవేళ మిమ్మల్ని తోలివేసి ఉండవచ్చు. Man would have accused you falsely. మనుషులు తప్పుగా మీ మీద నిందారోపణలు చేసి ఉండవచ్చు. And man may have misunderstood you. మనుషులు మిమ్మును అపార్థం చేసుకుని ఉండవచ్చు. Your own thoughts about you would say you are inadequate, you are insufficient. మీ గురించిన మీ సొంత ఆలోచన కూడా మీరు సరిపోని వారని, తగిన వారు కాదని మీకు తెలియచేసి ఉండవచ్చు. But God says, కానీ దేవుడు సెలవిస్తున్నారు, my child, నా యొక్క బిడ్డ, I am rejoicing over you. నేను నిన్ను బట్టి ఆనందించుచున్నాను. I am rejoicing over you. నేను నిన్ను బట్టి ఆనందిస్తూ ఉన్నాను. You have come in search of me. నీవు నన్ను వెదకుకొని వచ్చి ఉన్నావు. You have asked me to help you. నాకు సహాయం చేయమని నీవు నన్ను అడిగావు. You have given your life into my hands. నీవు నీ జీవితంలో నా చేతులకు ఇచ్చి ఉన్నావు. You have chosen to follow me, the Lord. ప్రభువైన నన్ను వెంబడించుటకు నీవు ఎంపిక చేసుకున్నావు. I rejoice over you. నేను నిన్ను బట్టి ఆనందిస్తూ ఉన్నాను. Yes, my child. అవును నా యొక్క బిడ్డ, You shall always have my goodness, నీవు ఎల్లప్పుడూ నా మంచితనమును కలిగి ఉండేదవు, says the Lord. ప్రభు సెలవిస్తూ ఉన్నారు. But you, my dear brother, sister, children, you may say, I am inadequate before Jesus. కానీ నా ప్రియ సోదరులారా, సోదరులారా, బిడ్డలారా, నేను యేసు ఎదుట తగిన వాణిని కాదు అన్నట్టుగా మీరు అనుకుంటూ ఉండొచ్చు. I've had wrong thoughts. నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి. I've had wrong feelings. నాకు తప్పు భావాలు ఉన్నాయి. I've taken wrong decisions. నేను తప్పు నిర్ణయాలు చేసుకుని ఉన్నాను. I've done things without asking the Lord. ప్రభువుని అడగకుండా కొన్ని కార్యములు నేను చేసి ఉన్నాను. I have not cared for others as I should have. నేను తగినంత రీతిలో ఇతరుల కోసమై జాగ్రత్త వహించలేదు కదా. Yes, it is always good to have such fear to become perfect before God. అవును, దేవుని ఎదుట పరిపూర్ణులం కావడానికి ఇట్టి భయాన్ని ఎప్పుడూ కూడా కలిగి ఉండడం మనకు మంచిదే. Because the Lord says, ఎందుకంటే ప్రభు సెలవిస్తూ ఉన్నారు, he that is holy, let him become more holy. పరిశుద్ధుడైన వాడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. From our side, we have to analyze our weaknesses and always walk into perfection. మన వైపు నుండి మనం ఎప్పుడూ కూడా మన యొక్క బలహీనతలను విశ్లేషణ చేసుకుంటూ పరిపూర్ణతలోనికి నడవవలసిన వారమై ఉన్నాం. And God gives us grace to walk into a life of perfection. పరిపూర్ణమైన జీవితంలోకి నడవడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించువాడై ఉన్నారు. But when we have inadequacies or when we feel we have not done right, that doesn't mean God has stopped rejoicing over us. తగినంత విధానాలు మన దగ్గర లేవని మనం భావించినప్పుడు, తగిన రీతిలో మనం చేయలేనప్పుడు ప్రభు మనల్ని గురించి ఆనందించట్లేదు అనుకోరాదు. The Bible says the Lord rejoices over us with singing. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ప్రభు మనల్ని బట్టి గానము చేస్తూ ఆనందించు వాడై ఉన్నారని. He is the God of the yesterday, he is the God of the today. ఆయన నిన్నటి దినమునకు దేవుడు, నేటికిని దేవుడై ఉన్నారు. And God never changes. దేవుడు ఎప్పటికీ మార్పు చెందని వాడు. The moment you have locked your soul with Jesus, he starts rejoicing over you. యేసుతో మీ ఆత్మను లేక ప్రాణమును బంధించింది మొదలుకొని ఆయన మిమ్మును గురించి ఆనందించడం ప్రారంభిస్తారు. And he rejoices over you at all times. ఎల్ల వేళలా ఆయన మిమ్మును గురించి ఆనందించు వాడై ఉన్నారు. It is that rejoicing over the Lord over you which brings you out of all your weaknesses through his strength. ప్రభు మిమ్మును గురించి ఆనందించుటయే ఆయన బలము ద్వారా ప్రతి బలహీనతలో నుండి కూడా మిమ్మును బయటకు తీసుకురావడం జరుగుతోంది. And you have the power to overcome every weakness. ప్రతి బలహీనతను అధిగమించే శక్తిని మీరు కలిగి ఉండేదరు. Not by your strength, మీ బలముతో కాదు, but by the rejoicing of Jesus over you, you are able to come out of your weakness and be more than a conqueror. యేసు మిమ్మును గురించి ఆనందించుచున్న దాన్ని బట్టి మీరు బలహీనతలో నుంచి బయటికి వస్తారు, అత్యధికమైన విజయమును పొందిన వారిగా ఉండేదరు. May God give you that grace today. దేవుడి రోజునట్టి కృపను మీకు అనుగ్రహించును గాక. You will rejoice too with the blessings from God. మీరు కూడా దేవుని యొద్ద నుంచి వచ్చే ఆశీర్వాదములతో ఆనందిస్తూ ఉండేదరు. When Jesus rejoices over you, యేసు మిమ్మును గూర్చి ఆనందించుచున్నప్పుడు he says, I will never stop doing good to you. ఆయన సెలవిస్తున్నారు, మీకు నేను మేలు చేయుట మానకయుందును. Jeremiah 32:40. ఇర్మియా 32:40. And John 1:16. యోహాను 1:16. One blessing after another keeps coming. ఒక ఆశీర్వాదం వెంబడి మరి ఒక ఆశీర్వాదం వచ్చేస్తోంది. It will come to you. అవి మీ యొద్దకు వచ్చును. Today it is coming to you. ఈ రోజే అవి మీ యొద్దకు వస్తూ ఉన్నాయి. Harish, హరీష్,
You're watching this program. మీరు ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఉన్నారు. Whatever you have lost financially, మీరు ఆర్థికంగా వేటినైతే కోల్పోయి ఉన్నారో, whatever you have lost in your family life, మీ కుటుంబ జీవితంలో దేన్నైతే కోల్పోయి ఉన్నారో, God is bringing it back to you. దేవుడు వాటిని తిరిగి మరలా మీ చెంతకు తీసుకొస్తున్నారు. He is bringing it back to you into your soul too. ఆయన ఈ రోజున మీ ఆత్మలోకి మరలా తీసుకుని వస్తున్నారు. Today the Holy Spirit is coming upon you and refreshing you to have everything back again. పరిశుద్ధాత్ముడు ఈ రోజు మరలా మీ మీదకి వచ్చి తిరిగి మరలా మీకు సమస్తాన్ని ఇవ్వడానికి తాజాదనం ఇస్తున్నారు. The grace of God is coming upon you. దేవుని కృప మీ మీదకు వచ్చేయిచు ఉన్నది. Rise up. పైకి లేవండి. Your life is being built again. మీ జీవితం మరలా నిర్మాణమవుతోంది. రామకృష్ణన్, you have a problem in your mouth. మీ యొక్క నోటిలో మీకు సమస్య ఉన్నది. But the hand of God is coming upon your mouth and healing you right now. దేవుని హస్తం మీ నోటి మీదకు వచ్చి ఇప్పుడే మిమ్మును స్వస్థపరచుచు ఉన్నది. Whatever wicked disease may have come to you, right now you're being healed by the stripes of Jesus. ఎట్టి దుష్ట వ్యాధులు మీ మీదకు వచ్చినప్పటికీ యేసు గాయముల చేత ఇప్పుడే మీరు స్వస్థపరచబడుచు ఉన్నారు. Thank you, Lord. వందనములు ప్రభువా. I see God is touching the brains of many people. దేవుడు అనేక మంది ప్రజల మెదడును తాకడం నేను చూస్తున్నాను. Yes, different weaknesses in your brains are being healed in the name of Jesus. అవును, మీ మెదడులోని విభిన్నమైన సమస్యలు యేసు ద్వారా స్వస్థపరచబడుతున్నాయి. God is setting right everything right in the family life. దేవుడు కుటుంబ జీవితంలో సమస్తాన్ని కూడా సక్రమపరుస్తూ ఉన్నారు. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you for setting your people free from all bondages and divisions. మీ ప్రజలకు సకల బంధకాల నుంచి విభేదాల నుంచి విడుదలిస్తున్నందుకే వందనములు. Thank you. వందనములు. Thank you for your love. మీ ప్రేమ కొరకై వందనములు. Thank you for your love. మీ యొక్క ప్రేమ కొరకై వందనములు. In Jesus' name. యేసు నామములో. Sister Esther Rajati gave this testimony. సహోదరి ఎస్తేర్ రాజాది ఈ సాక్ష్యాన్ని తెలియచేశారు. She was overwhelmed with the heavy debt that she had. ఆమె తనకు కలిగి ఉన్న భారీ అప్పుతో ఎంతగానో బాధపడుతున్నారు. She had taken money from all the people around. చుట్టూ ఉన్న ప్రజలందరి యొద్ద నుంచి ఆమె ధనము తీసుకున్నారు. The creditors were chasing her to get the money back. అప్పులు ఇచ్చిన వారు తిరిగి తీసుకోవడం కోసం ఆమెను వెంటాడుతూ ఉన్నారు. She had written a suicide note saying, I'm killing myself because of my debt. నా యొక్క రుణముల నిమిత్తమై నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఆమె వ్రాయడం జరిగింది. And before she attempted suicide, somebody brought her to the Jesus Calls meeting that was being held in the city. ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేయకమునుపు ఒకరు ఆమెను ఆ నగరములో యేసు పిలుచున్నాడు ప్రార్థనా సమావేశాన్ని తీసుకొచ్చారు. And that night, by the power of God, without knowing her or her intention, I called her name from the platform amongst the thousands of people. ఆ రాత్రి అక్కడ ఉండి ఉన్న వేల మంది ప్రజల మధ్యలో ఆమె పేరు ఆమె ఉద్దేశాలు ఏమీ తెలియకపోయినప్పటికీ నేను దేవుని శక్తిని బట్టి ఆమెను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. And I said, Rajati, నేను చెప్పాను, రాజాతి, you are deep in debt. నీవు లోతైన రుణములలో ఉన్నావు. Today, God is removing that agony and the stress and the anxiety. ఈ రోజు నాటి ఆవేదన, ఒత్తిడి, ఆతురతను దేవుడు మీలో నుంచి తొలగించి వేస్తున్నాడు. God is making a way for you. దేవుడు మీ కోసం మార్గం తెరవజేస్తున్నారు. He is blessing you. ఆయన మిమ్మల్ని దీవిస్తూ ఉన్నారు. Turning your sorrow into joy. మీ దుఃఖమును ఆనందముగా మార్చేస్తున్నారు. And this came like an arrow into her heart. ఇది ఆమె హృదయములోకి ఒక బాణము వలె వచ్చి ఉన్నది. She was surprised how Jesus knew her name and her suffering. యేసు ఆమె పేరును బాధను ఎలా ఎరిగి ఉన్నారో అని ఆమె ఎంతగానో ఆశ్చర్యపోయారు. And she went back and was connected to a TV show. ఆమె తిరిగి వెళ్లి ఒక టెలివిజన్ ప్రదర్శనకు అనుసంధానమయ్యారు. And she earned money. ఆమె ధనాన్ని సంపాదించారు. Paid her debts. తన రుణములన్నీ తీర్చుకున్నారు. And today she is free. ఈ రోజు ఆమెను విడుదల పొంది ఉన్నారు. And a child of God too. అలాగే దేవుని బిడ్డగా కూడా ఉన్నారు. God will help you also. దేవుడు మీకును సహాయం చేస్తారు. He is rejoicing over you. ఆయన మిమ్మును బట్టి ఆనందిస్తూ ఉన్నారు. You are his child. మీరు ఆయనకు బిడ్డ అయ్యున్నారు. He will send his goodness into your life. ఆయన తన మంచితనాన్ని మీ జీవితంలోనికి పంపిస్తారు. Father, తండ్రి, do it for your children. మీ బిడ్డలకు అలాగున జరిగించండి ప్రభువా. As you did for Harish right now. మీరు ఇప్పుడే హరీష్ కు చేసినట్లుగానే Lord, release your children also. ప్రభువా, మీ బిడ్డలకు కూడా విడుదల అనుగ్రహించండి. Let every bondage go in Jesus' name. ప్రతి బంధకము యేసు నామములో వెళ్ళిపోవును గాక. And let them have all the blessings. నిరంతర ఆశీర్వాదములన్నీ కలిగి ఉండాలి. All the peace. శాంతి అంతయు కలిగి ఉండాలి. No weapon formed against them shall prosper. వారికి విరుద్ధంగా రూపించబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లకూడదు. They shall enter into every blessing. వారు ప్రతి ఆశీర్వాదములోనికి ప్రవేశించాలి. Give them rest. వారికి విశ్రాంతినివ్వండి. Healing in their bodies. వారి దేహాల్లో స్వస్థతను అనుగ్రహించండి. Salvation to the family members. కుటుంబ సభ్యులకు రక్షణను అనుగ్రహించండి. And blessings for today. ఈ రోజు కొరకైన ఆశీర్వాదాలు ఇవ్వండి. In Jesus' name.
యేసు నామములో Amen. ఆమేన్. My friend, నా స్నేహితులారా, call the prayer tower of Jesus Calls. It's open 24 hours for you. మీకోసం 24 గంటల తరబడి ఉన్న యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురానికి కాల్ చేయండి. There you can share your burdens. We'll keep it confidential, but we'll pray for you immediately. అక్కడ మీ భారాలు మాతో పంచుకోవచ్చు, వాటిని గుప్తముగా ఉంచుతాము, మీకోసం వెంటనే ప్రార్థిస్తాము. Call this number from anywhere in the world, ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ నంబర్కి కాల్ చేయండి. and we will pray with you. మేము మీతో కలిసి ప్రార్థించదాం. Jesus will wipe away your tears. యేసు మీ కన్నీటిని తుడిచివేస్తారు. Come to the nearest prayer tower too. సమీపంలో ఉన్న ప్రార్థనా గోపురానికి కూడా రండి. We will love you and counsel you and pray for you. మేము మిమ్మల్ని ప్రేమించి సమాలోచన చెప్పి మీకోసం ప్రార్థించదాం. Watch more of these videos from the Jesus Calls channel and Paul Dinakaran official channel. యేసు పిలుచుచున్నాడు ఛానల్ నుండి, పాల్ దినకరన్ అఫీషియల్ ఛానల్ నుండి ఇటువంటి వీడియోలు మరి ఎక్కువగా మీరు వీక్షిస్తూ ఉండండి. And ఇంకను subscribe to this channel. ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. Press the notification bell నోటిఫికేషన్ గంట గుర్తు నొక్కండి. and share this video with everyone. ఈ వీడియోను అందరితో కూడా పంచుకోనండి. God bless you.